దేవి పనిలో ఉన్నావా? పర్లేదు చెప్పు. ఏం లేదు, మచిలీపట్నంలో ఆర్ఎంపీ డాక్టర్ మీద దాడి జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని ఏదో విమర్శించారని. దాని మీద ఉద్దేశం ఏంటి? అధికారంలో ఉన్న వాళ్ళే చట్టాలను గౌరవించకపోతే ఇంకా సామాన్యులకు ఎట్లా భరోసా ఉంటుంది? గతంలో కూడా చూస్తాం, వైసీపీ వాళ్ళు ఇట్లా చేశారనే కదా అందరం విమర్శించింది. ఇప్పుడు అదే సంఘటనలు కొనసాగితే ప్రజలకు మన పైన ఉన్న నమ్మకం తగ్గుతుంది కదా. మరి ఇలాగ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రత్యర్థి పార్టీల మీద దాడులు జరిగినప్పుడు ఏం చేయాలి? ఇది ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ప్రతి పార్టీలో ఉంటారు. కాకపోతే వీళ్ళు తక్కువ పర్సెంటేజ్ ఉంటారు. వీళ్ళని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా డిసిప్లినరీ కమిటీస్ ఉండాలి విత్ ఇన్ ద పార్టీస్. నియోజకవర్గాల వారీగా ఉంటే ఇలాంటి నేరపూరితమైన మనస్తత్వం ఉన్న వాళ్ళు, నేర చరిత్ర, ఎందుకంటే క్రిమినల్స్ యాక్చువల్గా పొలిటికల్ పార్టీస్ని షెల్టర్స్గా వాడుకుంటారు. లేదు అలాంటి ఉద్దేశాలు ఉన్న వాళ్ళు కూడా రాజకీయ పార్టీల్లోకి ఒక అడ్డాగా వస్తారు. కాబట్టి వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళకి కౌన్సిల్ చేసి వీళ్ళ మార్పు తీసుకొచ్చే విధంగా పార్టీల ముందు ఇనిషియేటివ్ తీసుకోవాలి. అలాగే ఒకవేళ ఎలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉంటే పార్టీలు దూరంగా పెట్టాలి. లేదంటే ఆ పార్టీలకి చాలా చెడ్డ పేరు వస్తుంది. నిజంగా ప్రజల్లో ఉండి కష్టపడ్డ ఈ పార్టీల కోసం పనిచేసే వాళ్ళకి కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి క్రిమినల్స్ని పాలిటిక్స్ నుంచి దూరం చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే భావిస్తున్నారో అది జరగాలంటే ఇలా కమిటీస్, ఎందుకంటే నేను మనోహర్ గారికి చాలా క్లియర్గా ఉమెన్ కంటూ డిసిప్లినరీ కమిటీ ఉండాలని చెప్పి ఈ విశాఖ జిల్లాలో అందరు మహిళలతోనే సంతక సేకరణ చేసి ఆయనకి ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మీటింగ్లో కూడా ఆయన మాట్లాడారు, ఇలాంటి కమిటీ ఒకటి పెడతానని. పవన్ కళ్యాణ్ గారు కూడా మరొక స్టేజ్ మీద మాట్లాడారు. మరి అది ఎంతవరకు కార్యరూపంకి వచ్చిందా అన్నది నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఇలాంటి కమిటీస్ ఉంటేనే ఈ రాజకీయ పార్టీల్లో క్రిమినల్స్ని దూరంగా చేయడానికి ఉంటుంది. అన్ని పార్టీల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ బుద్ధి వచ్చేలాగా పార్టీలే చర్యలు తీసుకోవాలి.